జానీ మాస్టర్ ప్రస్తుతం ఉప్పరపల్లి కోర్టులో ఉన్నారు. రాజేంద్రనగర్ సిసిఎస్ నుంచి ఆయన్ని కోర్టుకి తరలించారు పోలీసులు. ఇవాళ ఉదయం నుంచి జానీ మాస్టర్ ని పోలీసులు విచారిస్తూ వచ్చారు. అది విచారణ పూర్తయిన తర్వాత ఉప్పరపల్లి కోర్టుకి ఆయన్ని తరలించారు. నిన్న గోవాలో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ఆ తర్వాత హైదరాబాద్ కి తరలించారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి జానీ మాస్టర్ ని విచారిస్తూ వచ్చారు. కాసేపటి క్రితమే రాజేంద్రనగర్ సిసిఎస్ నుంచి ఉప్పరపల్లి కోర్టుకి జానీ మాస్టర్ ని తరలించారు. ఉప్పరపల్లి కోర్టు వద్ద నుంచి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, వాళ్ళ ఉదయం 4 గంటల నుంచి కూడా జానీ మాస్టర్ ని సిసిఎస్ పోలీసులు రాజేంద్రనగర్ సిసిఎస్ ఆఫీస్ లో అక్కడ విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉప్పరపల్లి కోర్టు దగ్గర ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? ఎన్ని గంటలకు కోర్టులో హాజరుపరిచారు జానీ మాస్టర్ ని? మరికొద్ది సేపట్లోనే ఉప్పరపల్లి కోర్టుకు జానీ మాస్టర్ను హాజరుపరచనున్నారు నార్సింగి పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి జానీ మాస్టర్ను తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఏ క్షణంలో అయినా సరే ఉప్పరపల్లి కోర్టుకు జానీ మాస్టర్ను తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉప్పరపల్లి కోర్టు దగ్గర ఉన్నాము. అయితే ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గోవా నుంచి బై రోడ్డు ద్వారా కూడా నార్సింగి పోలీసులు ఇక్కడ ఐస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ను తీసుకురావడం జరిగింది. అనంతరం రాజేంద్రనగర్ సిసిఎస్ కార్యాలయంలో జానీ మాస్టర్ నుంచి సుమారుగా ఒక 10 గంటల పాటు విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే రాజేంద్రనగర్ సిసిఎస్ కార్యాలయం నుంచి నేరుగా వైద్య పరీక్షల అనంతరం హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత ఉప్పరపల్లి కోర్టుకు హాజరుపరచనున్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ఇక్కడ పోలీసులు సైతం కూడా కనిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కొన్ని 4-5 రోజుల పాటు కూడా జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు బృందాలుగా కూడా విడిపోయి పలు ప్రాంతాల్లో కూడా జానీ మాస్టర్ కోసం గాలించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో నిన్న మాత్రం గోవాలో ఒక హోటల్లో తలదాల్చుకున్నట్లు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు మాత్రం అక్కడికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఎస్ఓటీ సైబరాబాద్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గోవాలో ఉన్నటువంటి ఒక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సుమారు ఎక్కడ ఉంచారనేది కూడా కొంత గోప్యతను మాత్రం ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ సిసిఎస్ కార్యాలయంలోనే ఉంచి పూర్తిగా అతన్ని విచారించడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే రాజేంద్రనగర్ సిసిఎస్ కార్యాలయం నుంచి నేరుగా వైద్య పరీక్షల అనంతరం హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ తీసుకెళ్లారు. ఏ క్షణంలో అయినా సరే ఉప్పరపల్లి కోర్టుకి ఇక్కడికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, పోలీసులు కూడా కనిపిస్తూ ఉన్నారు. దాదాపు కొద్దిసేపటి క్రితమే ఏదైతే రాజేంద్రనగర్ సిసిఎస్ నుంచి కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏ క్షణంలో అయినా సరే ఉప్పరపల్లి కోర్టుకి జానీ మాస్టర్ని ఇక్కడ కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ జ్యోతి.